హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది మా ఆఫీస్లో స్టాఫ్ అంతా కలిసి ఒక టూర్కి వెళ్ళటం జరిగిందండి. ఇది ఎక్కడంటే గండి మైసమ్మ దగ్గరండి ఈ పార్కు. అయితే చాలా బాగుందండి. చాలా చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అయితే పెద్దవాళ్ళం కాకుండా చిన్నపిల్లల్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మొక్కలండి. నాకు అసలు మామూలుగానే మొక్కలంటే చాలా ఇష్టము. కానీ ఇక్కడైతే అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, పువ్వులు ఉన్నాయో, అసలు చాలా అందంగా ఉందండి. ఈ తోట మాత్రం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అంత బాగుందండి. ఇంకా మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకుంటే ఇట్లా గండి మైసమ్మ ఇక్కడికైతే వెళ్ళండి. పిల్లల్ని తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఒకసారి యూట్యూబ్లో ఒక అతను సాఫ్ట్వేర్ అంట, అతను చెప్పాడండి. ఏం చెప్పాడంటే, సాఫ్ట్వేర్ అని అంటారు కానీ దీంట్లో చాలా హెరాస్మెంట్లు ఉంటాయి. ఎక్కడ లేని రాజకీయాలన్నీ ఇక్కడే ఉంటాయి. మేము లక్షలు సంపాదిస్తున్నామనే కానీ మాకు ఇక్కడ మనశ్శాంతి ఉండదు. ఒక్కొక్కళ్ళు కుళ్ళులు కుతంత్రాలు ఉంటాయి. మేము ఎంత సంపాదించినా డబ్బులు కాదులే కానీ మనశ్శాంతి అనేది ఉండదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే కంటే ఊరెళ్ళి 15,000 జీతం వచ్చినా చేసుకుంటే చాలా బెటరు అని అన్నట్లుగా చెప్పాడండి అతను. అయితే అతను అంత సంపాదిస్తున్న ఉద్యోగంలో తనకి మనశ్శాంతి లేకపోతే, ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే ఆ జీవితానికి వాల్యూ లేదు అన్నట్టుగా అతను చెప్పాడండి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, మేము అంతా లేడీస్ అండి మేము చేసే డ్యూటీలో. అయితే మాకు సాఫ్ట్వేర్ లాగా అంతంత డబ్బులు రావు, కానీ చాలా కొద్దిగానే వస్తాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మా కొద్దిగా జీతం వచ్చినా కానీ మేము చాలా హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే అతను చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, అక్కడున్న మేనేజ్మెంట్ని బట్టి అతను హెరాస్మెంట్ పడుతున్నానని చెప్పాడు. అయితే నేను మా మేనేజ్మెంట్ గురించి చెప్పాలన్నట్లుగా ఈ వీడియో తీస్తున్నానండి. మా మేనేజర్స్ చాలా మంచివాళ్ళండి, చాలా మంచివాళ్ళు. ఎందుకంటే మేము లేడీస్ అండి, మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు సారు. ఒక తండ్రిలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఒక ఫ్రెండ్ లాగా సలహాలు ఇస్తారు. మేము ఏదన్నా మిస్టేక్స్ చేస్తే లేడీస్ని మాకు ఒక గురువులాగా ఖండిస్తాడండి. టోటల్గా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. కానీ మాకు చెప్పే విషయంలో గురువులాగా, ఒక తండ్రిలాగా అన్ని విషయాలు మాకు సపోర్టింగ్ చేస్తూ ఉంటాడండి. ఎందుకంటే మేము సంపాదించేది కొద్దిగా జీతమైనా కానీ మేము చాలా హ్యాపీగా అనిపిస్తామండి. ఎట్లాగంటే మాకు ఎట్లా ఉండిద్దంటే, మేము ఏదో సాధించాము జీవితంలో అన్నంత ఫీలింగ్ కలిగిద్దండి. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు డ్యూటీకి ఎంత హ్యాపీగా వెళ్తామో, వచ్చేటప్పుడు కూడా అదే మైండ్తో వస్తామండి. అలసిపోయామన్నంత ఇది కూడా ఉండదు. మేమంతా అక్కడ హార్డ్ వర్క్ చేసినా కానీ ఇంటికి వచ్చేటప్పుడు అంత హార్డ్ వర్క్ చేసామన్నంత అనిపించదు మాకు. ఎందుకంటే మా మైండ్ పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది కాబట్టి మాకు ఎంత వర్క్ చేసినా అట్లా అనిపించదండి. అట్లా మా మేనేజర్ సార్ ఉంటారండి. అందుకని చెప్దాం అన్నట్టుగా నేను ఈ వీడియో తీశాను. జాబ్ చేసే దగ్గర ప్రశాంతత లేకపోతే ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు అని అతను చెప్పాడండి. నేను చెప్పేది ఏంటంటే, జాబ్ చేసే దగ్గర ప్రశాంతం ఉంటే కొంచెం జీతమైనా కానీ జీవితం సంతోషంగా ఉండిద్ది అని నేను చెప్తున్నానండి. ఇంకా మేమందరం ఇట్లా టూర్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేసాము. అయితే మా సార్ వాళ్ళ ఫోటోలు వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టకూడదన్న ఉద్దేశంతో నేను పెట్టలేదండి. ఇంకా నా వీడియో మాత్రం పెట్టాను. మధ్యలో అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళది కూడా అట్లాగే రన్ అయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ.